అందరికీ నమస్కారం అండి. ఒకప్పుడు కొన్ని పండ్లు అంటే జామ, అరటి, బొప్పాయి ఇలాంటి కొన్ని పండ్లు కొనగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు వాటి రేట్లు బాగా పెరిగాయి. అందుకని ఇప్పుడు చాలామంది సొంతంగా ఇంట్లోనే ఫార్మింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక నేను కూడా మాకున్న కొంచెం భూమిలో మాకు సరిపడినన్ని కూరగాయలు, పండ్లు పండించుకుందామని మా భూమిని సిద్ధం చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మాకు వాటర్ ఫెసిలిటీ లేదండి. ప్రస్తుతం వర్షం పైన ఆధారపడాలి. నేనైతే మొత్తం క్లీన్ చేయించాను. ఇక వర్షాలు దేవుని దయవల్ల పడితే విత్తనాలు నాటుకోవాలి. చూడాలి నేచర్తో నా లైఫ్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. అంతేకాదండి, ఇంకా ఇందులో చిన్న షెడ్ ఒకటి వేసి అందులో నాటుకోళ్ళు పెంచుకోవాలని అనుకుంటున్నా. కొన్ని డబ్బులు చూసుకొని ఆ పని కూడా మొదలు పెట్టాలి. ఇప్పటికే దీన్ని క్లీన్ చేయడానికి, చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి చాలా ఖర్చు అయిందండి. నిదానంగా ఆ షెడ్ కూడా వేసుకొని చక్కగా ఇందులో ఆర్గానిక్గా కూరగాయలు పండించుకుందామనే ఒక కళ అయితే ఇప్పటికీ మొదలైంది. ఇక దీని ముగింపును మనం చూద్దాం నా ప్రయత్నం అనేది ఎంతవరకు సక్సెస్ అయిద్దో. అంతేకాదండి, భూమి అనేది చాలా విలువైంది అని అంటే డబ్బు పరంగా నేను చెప్పట్లేదు. మట్టిలో ఒక చిన్న విత్తనాన్ని మనం విత్తితే అది చిన్న మొక్క అయ్యి, చెట్టు అయ్యి ఎన్నో రకాల ఫలాలను మనకి ఇస్తూ ఉంది. కాబట్టి అలాంటి మట్టిని మనం ప్రేమించి దానిపైన ఆధారపడి జీవించినప్పుడు భూమి మనకెన్నో ఫలాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని నేను లేటుగా తెలుసుకున్నాను. ఉన్న ఈ కొద్ది భూమిలో నేను మొదటి కాడి నుంచి కూడా కూరగాయలు పండించుకోవచ్చు. కానీ ఎందుకో అది మనం చేయలేమేమో, మనలో కాదేమో అనేటువంటి ఒక ఆలోచనతో వృధాగా ఇంతకాలం అది ఉండిపోయింది. ఈ మట్టి విలువ తెలిసి కళ్ళు తెరవడానికి ఇంతకాలం పట్టింది. కాబట్టి ఇప్పటి నుంచైనా దీంట్లో కూరగాయలు పండించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు కూడా నా వీడియో చూసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఉంటాను.